అన్న ప్రజా సమస్యలు వింటారేమో అనుకుంటే కాంట్రాక్టర్లు కూడా చాలా చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు. అందులో వారందరూ కూడా చాలామంది. సో అప్పులు చేసి మరీ పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా ఉంటారు. మాకెవరికి న్యాయం చేయలేకపోయావు ఏంటి అని చెప్పి నిలదీస్తున్న క్రమంలో ఇంకో ప్యాలెస్కి వెళ్ళిపోయినట్లుగా వార్త. సరే, యాక్చువల్గా శాసనసభలో ముఖం చూపించలేక శాసనసభలో స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసి తీర్మానంలో పాల్గొనలేక ఆ 11 మంది సభ్యులు దేనికి పనికిరాని ఆ క్రికెట్ టీంని తీసుకుని శాసనసభలోకి వెళ్ళలేక ఆ అవమానాలు భరించలేక తప్పించుకుని పులివెందులకు వస్తే ఇక్కడేదో ప్రశాంతంగా మనం సొంతూరులో 4 రోజులు ఉండేసి గడిపేసిపోదామని వస్తే ఇక్కడ పాపం కాంట్రాక్టర్లు ఎంటబడ్డారు. అక్కడ పాపం ఆడ అవమానాలు తప్పించుకుని ఎట్లా ఒకట్లా బతుకు జీవుడా అని చెప్పి ఆ తాడేపల్లి ప్యాలెస్ నుండి తప్పించుకొని పులివెందుల ప్యాలెస్కి వచ్చాడు. పులివెందుల ప్యాలెస్కి వచ్చి ఏదో 4 రోజులు ప్రశాంతంగా గడిపేసిపోదామని ఉంటే ఇక్కడ ఈ కాంట్రాక్టులు తగులుకున్నారు. మా బిల్లుల పరిస్థితి ఏంది, మా కథ ఏంది, మా పరిస్థితి ఏంది, నిన్ను నమ్ముకుని అప్పులు చేసేసి నువ్వేదో పొడిచేస్తావు, చింపేస్తావు, ఉద్ధరిస్తావని చెప్పేసి ఈడ చేస్తే ఈడ మమ్మల్ని అప్పులు తరుముకుంటున్నారు. ఏంది మా కర్మని వీళ్ళు తరుముకున్నారు. ఇంక ఇక్కడి నుంచి తప్పించుకొని బెంగళూరు ప్యాలెస్కి పోయినాడు. ఇంకో బెంగళూరు ప్యాలెస్కి పోతే అక్కడేమవుతుంది, ఈయన ఎలక్షన్ల కోసం పెట్టుబడులు పెట్టినారు చూసినారా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి. మా సంగతి ఏంది, మేము ఎలక్షన్లలో పెట్టిన మా డబ్బు ఏంది కథ అని చెప్పేసి. ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు, ఇప్పుడు ఆయన ఎవరు ఎక్స్ ఎమ్మెల్యే పందాలు కాసి పాపం ఆత్మహత్య ఇప్పుడు సార్ ఒకటి రాజేష్ గారు మాట అన్నారు కదా, ఎక్కడో ఐలాండ్ కొన్నారు లేదో ఎక్కడో దీవి కొన్నారు. మీరు అన్నట్టు బెంగళూరులో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇబ్బందులు పెడితే అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి పోవాల్సింది, ఐలాండ్ పోవాల్సిందే. మళ్ళీ లేకుండా మారు వేషాలు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఏమన్నా మారు వేషం గిరు వేషం వేసుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి సార్. నేను అనుకునేది ఏంటంటే ఋషికొండలోనే ఒక ప్యాలెస్ కట్టుకున్నాడేమో అనుకున్నాం. జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టున్నాడు. మనకు ఆ విషయం తెలియలే. మనమేమను ఋషికొండలోనే ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు పాపం 500 కోట్లతో. సరే ఏదో పోనీలే అనుకుంటే జిల్లాకు ఒక ప్యాలెస్ బయటపడతా ఉంది. మీకు అసలు విషయం చెప్తాను. జిల్లా కాదు, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్, ప్రతి నియోజకవర్గానికి 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు కట్టుకొని ఉన్నాడు. అవన్నీ బయటపడతాను వన్ బై వన్. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎందుకు తెలుసా నేలేసింది, నువ్వేమో ప్యాలెస్లు కట్టుకున్నావు జిల్లాకు ఒకటి, పార్లమెంట్ ఒకటి, మేమేమో వడ్డీలు కట్టుకుంటున్నాము, ఏంటి గోల అని చెప్పి కాంట్రాక్టులు ఎంటబడే పరిస్థితి వస్తుంది. నేను మీకు విషయం చెప్తాను చూడండి. 151 మంది ఎమ్మెల్యేలు, మీరు నమ్ముతారు, ఆయా జిల్లాలలో ఉద్యోగాలు తీసిస్తామనో ఇంకొకటనో చాలా మంది డబ్బులు తీసేస్తున్నారు. మా చిత్తూరు జిల్లాలో కూడా ఉద్యోగాలు తీసిస్తామని చెప్పి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అంట, ఇంకొకరంట డబ్బులు తీసేసుకున్నారు. మీకు ఈ విద్యుత్ సంస్థలు ఉద్యోగం తీసిస్తాము, టీటీడీలో ఉద్యోగం తీసిస్తాము, ఆడ తీసిస్తాము, ఈడ తీసిస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కోసం ఎతుకుతున్నారు సార్. ఎవరు కనిపించడం లేదు. మీకు తెలియదు ఆ విషయము. మా దగ్గర డబ్బులు మూట కట్టుకున్నారు, ఉద్యోగాలు తీసేస్తామన్నారు. మన గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ అన్న గెలుస్తాడు. మంత్రి కదా సార్, మంత్రి పని చేసిన ఆయన ఈ పనులు చేశారు. మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, అప్పుడు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రభావతి, డిసిహెచ్ఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరితో కలిపి దాదాపు 375 మెడికల్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు అయితే ఏమి, నర్సులు అయితే ఏమి, ఆఫీస్ సబార్డినేట్లు అయితే ఏమి, ఇట్లా పోస్టులు అన్నిటికీ డబ్బులు వసూలు చేసేసినారు సార్. మేము దానిపైన వీఆర్ రైటింగ్ టు ది సిబిసిఐడికి లెటర్ రాస్తున్నాం. మేము సిబిసిఐడి పెద్దిరెడ్డి